సో ఆ పుస్తకాల్లో ఒక పుస్తకంలో ఈయన రాసుకున్నాడు ఏంటంటే, ఆయనకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయినాక ఆయన వేరే వేరే దేశానికి వెళ్ళి అక్కడ నుంచి ఈ వాళ్ళ భార్యకి, అంటే భార్య కాదు ప్రధానమైన ఆమెకి ఏ విధంగా దేవునిలో ప్రేమ లేఖలు రాశాడు, అవన్నీ పబ్లిష్ కూడా అయినాయండి బాబు ఆ పుస్తకాల్లో. ఆ విధంగా ఆయన పెళ్ళికి మాత్రం ముందే ఎంగేజ్మెంట్లు చేసుకుని ఈ అమ్మాయి ఎవరో అని తెలుసుకుని ఆ అమ్మాయితో ఉత్తరాలు రాసుకుని ఈయన ఉత్తరాలు రాసి ఇట్లా పెళ్ళిళ్ళు చేసి ఆయన చెప్పు చేతుల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఏ విషయాలు తెలియకూడదు, అసలు ఆ అబ్బాయి ఎవరో తెలియకూడదు, ఆ అమ్మాయి ఎవరో తెలియకూడదు. ఆ విధంగా దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తంలో పెళ్ళవ్వాలి. దీన్ని ప్రశ్నించాలి అన్న జ్ఞానం కూడా ఆ చర్చిలో ఉన్న వాళ్ళకి రాదు, ఆలోచన కూడా రాదు. ఆ విధంగా వీళ్ళని భయపెట్టేశారు. ఇంకేమంటారంటే, మీరు దేవుడి సేవకుల గురించి ఏమని చెప్తే మీ కళ్ళు పోతాయి, ఎప్పుడు చూసినా ఇవే వాయింపులు ఈ చర్చిల్లో. సో ఆ విధంగా ఈ